హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డీకోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం కమెంట్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో వి విల్ సీ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమెంట్స్ వి కెన్ యూజ్ ఇన్ పైథాన్ అండ్ వాటిని ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పైథాన్ లో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కమెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ లైన్ కమెంట్, సెకండ్ వన్ వచ్చేసి మల్టీ లైన్ కమెంట్. ఫస్ట్ సింగిల్ లైన్ కమెంట్ ని ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. సింగిల్ లైన్ కమెంట్ రాయడం కోసం we need to start the line with hash symbol. Hash symbol తో స్టార్ట్ చేసిన తర్వాత we can write whatever the comment you want to write here. So this is an example of a single line comment. ఇలా మనం కమెంట్ అనేది రాస్తాం అనమాట. మీరు ఒకవేళ ఈ ప్రోగ్రామ్ ని రన్ చేసినట్లయితే కనుక you will not see anything in the output. This is because compiler or interpreter will ignore the comments. ఒకసారి మనం హ్యాష్ సింబల్ తో ఆ లైన్ ని స్టార్ట్ చేసామంటే ఇంటర్ప్రిటర్ విల్ నో దట్ ఈ లైన్ అనేది కమెంట్ అండ్ వి డోంట్ నీడ్ టు ఎగ్జిక్యూట్ దిస్. ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇంటర్ప్రిటర్ అనేది ఈ లైన్స్ ని ఇగ్నోర్ చేసిద్ది అనమాట. నెక్స్ట్ లెట్స్ సీ హౌ టు డిఫైన్ అ మల్టీ లైన్ కమెంట్. మల్టీ లైన్ కమెంట్ డిఫైన్ చేయడం కోసం వి నీడ్ టు యూస్ ట్రిపుల్ కోట్స్. ఇలా ట్రిపుల్ కోట్స్ రాసి మనం we can write multi-line comment here. This is an example of multi-line comment. See, same output లో మనకేం జనరేట్ అవ్వలేదు. సో కంపైలర్ విల్ ఇగ్నోర్ దిస్ కమెంట్స్ అన్నమాట. యూజువల్లీ మనం ఈ కమెంట్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే వెనెవర్ వి రైట్ కోడ్, ఆ కోడ్ అనేది మనం వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలన్నమాట. లెట్స్ సే మీరు ఒక అప్లికేషన్ క్రియేట్ చేశారు. దట్ అప్లికేషన్ విల్ బి యూజ్డ్ బై సమ్వన్ ఎల్స్. ఆ అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు దే నీడ్ టు నో రైట్ ఆ అప్లికేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, దాన్ని ఎలా యూజ్ చేయాలి మనం అని చెప్పి. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఈ కమెంట్స్ యూజ్ చేసి ఆ కోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. లెట్స్ సే మీరు ఒక కోడ్ రాశారు. ఆ కోడ్ అనేది 2 నంబర్స్ ని ఇన్పుట్ గా తీసుకొని మీకు దాని యొక్క సమ్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. యూ కెన్ రైట్ కమెంట్ సంథింగ్ లైక్ దిస్. ద బిలో కోడ్ విల్ టేక్ 2 నంబర్స్ యాజ్ ఇన్పుట్ అండ్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద 2 నంబర్స్. ఇలా మీరు కమెంట్ రాసి దీని కింద మీరు కోడ్ రాసినట్లయితే కనుక ఎవరైనా సరే మీ ప్రోగ్రామ్ చూసినప్పుడు దే విల్ అండర్స్టాండ్ దట్ హౌ దిస్ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ టు వర్క్ అండ్ హౌ టు యూజ్ దిస్ ప్రోగ్రామ్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమెంట్స్. కమెంట్స్ అనేవి మీరు ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాయొచ్చు, ఆర్ మీరేమైనా సరే కోడ్ లో నోట్స్ రాసుకోవాలన్నా సరే కమెంట్స్ యూజ్ చేయవచ్చు. ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్ టు యూజ్ కమెంట్స్ ఇన్ యువర్ ప్రోగ్రామ్. కమెంట్స్ రాయడం వల్ల ఏమవుతుంది, ఎవరైనా సరే మన ప్రోగ్రామ్ చూసినట్లయితే కనుక ఆ ప్రోగ్రామ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అండ్ ఆ ప్రోగ్రామ్ ని ఎలా యూజ్ చేయాలని చెప్పి వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. ఈవెన్ ఇఫ్ ద పర్సన్ డోంట్ నో ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జస్ట్ బై రీడింగ్ ద కమెంట్ దే కెన్ అండర్స్టాండ్ వాట్ ద ప్రోగ్రామ్ ఇస్ డూయింగ్. పైథాన్ లో 2 టైప్స్ ఆఫ్ కమెంట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చి సింగిల్ లైన్ కమెంట్, సెకండ్ వచ్చేసి మల్టీ లైన్ కమెంట్. సింగిల్ లైన్ కమెంట్ ని మనం స్టార్ట్ చేయాలనుకుంటే ఇలా హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి స్టార్ట్ చేస్తాం అనమాట. అదే మల్టీ లైన్ కమెంట్ ని స్టార్ట్ చేయాలంటే వీ కెన్ యూజ్ ట్రిపుల్ కోట్స్. ఎయిదర్ మీరు డబుల్ కోట్స్ అయినా యూజ్ చేయొచ్చు లేదా సింగిల్ కోట్స్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. పైథాన్ లో డబుల్ కోట్స్ అండ్ సింగిల్ కోట్స్ రెండు ఒకేలా పనిచేస్తాయి అనమాట. సో లెట్ మీ షో యూ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ యూ కెన్ యూజ్ అ కమెంట్. లెట్స్ సే యు ఆర్ క్రియేటింగ్ అ వేరియబుల్ కాల్డ్ ఏజ్ అండ్ యు ఆర్ స్టోరింగ్ 18 ఇన్ ఇట్. సో ఇక్కడ సేమ్ లైన్ లో కూడా మీరు కమెంట్ రాయొచ్చు అనమాట. హ్యాష్ దిస్ ఈస్ మై ఏజ్. సో ఇక్కడ మనం ఒక నోట్స్ అనేది రాస్తున్నాం. ఎవరైనా ఈ ప్రోగ్రామ్ చూసినట్లయితే కనుక he'll be able to understand that we are creating a age equal to 18. సో ఇది ఎవరి ఏజ్ ఇక్కడ మనం రాసాం, దిస్ ఇస్ మై ఏజ్ అంటే ఈ ప్రోగ్రామ్ ఎవరైతే రాసారో వాళ్ళ ఏజ్ 18 అని అనమాట. సో ఇలా మనం కోడ్ రాసి సేమ్ లైన్ లోనే కమెంట్ కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట. దీస్ ఆర్ ద యూజ్ కేసెస్ ఆఫ్ కమెంట్స్. సో కమెంట్స్ ఆర్ యూజ్డ్ టు రైట్ notes in the program and to explain the program. This is it for this video. We'll meet in the next video. Until then, keep coding. Bye.